రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, సజీవుడా, సర్వలోకాన్ని నోటి మాట ద్వారా సృజించిన మా దేవా, నీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఉదయకాలము నుంచి ఈ రాత్రి ఈ సమయం వరకు అయా మమ్మల్ని అందరినీ కూడా కాపాడిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. ఎంతోమంది సమస్యల్లో ఉన్నారు, ఎంతోమంది ఆర్థికంగా, శారీరకంగా, మానసికముగా ఈ రాత్రి నాయన బాధలు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా నిలవబెట్టుకొని ప్రతి విషయంలో ఆశీర్వదించి ప్రతి ప్రయత్నమును దీవించి అయా మా అందరినీ కూడా ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిన మీకు ప్రార్థించే వారిగా నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ చరణంలో ఆయన భక్తుడు కీర్తిస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, ఈ లోకాన్ని నమ్ముకుంటే మోసపోయిన వారు, నష్టపోయిన వారు, సమస్తాన్ని కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా మోసపరచబడలేదు నాయన. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రిన మీ వైపే చూస్తూ మిమ్మల్ని నమ్ముకుని ప్రార్థిస్తున్నారో నాయన, వారి కార్యాలన్నిటినీ కూడా మీరు నెరవేర్చబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డ కార్యమును తండ్రి సఫలపరచబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు తండ్రి ఈ రాత్రి సమయంలో విశ్వాసంతో, నమ్మకముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు తండ్రి, వారందరిని బట్టి అయినా మీ పాద సన్నిధిన చేరి పేరు పేరున అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉండంగా అయా వారి గూర్చి అయా మీ దైవ సేవకునిగా చేస్తున్న ప్రతి మొరను ఆలకించమని, బిడ్డలకు సమాధానము దయచేయమని, బిడ్డలకు ప్రతి విషయంలో సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అవునయ్యా, ఎంతోమంది బిడ్డలు వ్యాధుల చేత, బలహీనతల చేత కృంగిపోతున్నారు తండ్రి. జీవితం పైన ఆశలు కోల్పోయిన స్థితిలో ఉన్నారు నాయన. అయా, హాస్పిటల్స్లో మరణంతో పోరాడుతున్నారు. భయంకరమైన వ్యాధులు చేత నాయన జీవిస్తూ ఉన్నారు. వారందరికీ స్వస్థత దయచేయండి. దురాత్మ, అంధకార క్రియల చేత పీడించబడుతూ ఉండగా యేసు నామమున వారికి విడుదల వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు గర్భఫలం లేని వారు ఉన్నారు, అవమాన భారాన్ని మోస్తున్నారు తండ్రి. వారికి గర్భఫలము దయచేయండి, సంతానము, బహుమానము వారికి దయచేయండి ప్రభువా. అదేవిధంగా డిప్రెషన్లో నుంచి ప్రతి బిడ్డను లేవనెత్తండి నాయన. అప్పులు కలిగి ఉన్నారు, ప్రతి అప్పు నుంచి విడుదల దయచేయండి. అయా, బిడ్డలు చేస్తున్న ఏ కార్యమైతే ఉందో ఆ కార్యాలలో నూరంతలుగా వారిని ఆశీర్వదించి తలగానే గాని తోకగా ఉండరు అనే మీ వాగ్దానాన్ని వారి జీవితంలో ఈ రాత్రిని స్థిరపరచండి ప్రభువా. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు, వారికి ఆ జాబ్స్ రావడానికి కృప చూపించండి. గర్భముతో ఉన్న ప్రతి బిడ్డను దీవించి క్షేమాన్ని వారికి దయచేయండి. తల్లి బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. అదేవిధంగా నాయన, కుటుంబంలో సమాధానం లేదు, ప్రశాంతత లేని స్థితిలో ఉన్నారు. సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి తండ్రి. భార్యాభర్తల మధ్య ప్రేమను, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సఖ్యతను, గౌరవమును, రక్త సంబంధికుల మధ్య తండ్రి ఎటువంటి విభేదము లేని పరిస్థితిని మీరే ఏర్పరచమని, ప్రతి కుటుంబము కూడా మీరు కట్టిన కుటుంబముగా ఆ యొక్క కుటుంబాన్ని మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. వివిధ దేశాల్లో ఉంటున్నారయ్యా, ఏ సమస్య రాకుండా బిడ్డలకు మీరే తోడై ఉండండి ప్రభువా. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, వీసా విషయంలో, ఇమిగ్రేషన్స్ విషయాలలో, ఆ యొక్క పాస్పోర్ట్స్ కావలసినటువంటి డాక్యుమెంట్స్ విషయాలలో
కృపా సహాయము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నైట్ డ్యూటీల్లో ఉన్నారయ్యా, నైట్ ప్రయాణంలో ఉన్నారు, వారందరూ కూడా సురక్షితముగా ఉండే కృప చూపించండి. ఆయన వివాహముల విషయంలో సహాయము దయచేసి మంచి సంబంధమును వారికి ఏర్పరచండి తండ్రి. అయా లోన్స్ అని, పెన్షన్స్ అని, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అని ప్రార్థనలు చేస్తున్నారు, గృహాల కోసం ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి. మీరే వారందరికీ తండ్రి సమాధానము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, రాజకీయ నాయకులను, అధికారులను దీవించండి తండ్రి. బార్డర్స్లో ఉన్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి ప్రభువా. నాయన, మేమందరము కూడా మీ యొక్క సహాయాన్ని బట్టి సేద తీరబోతున్నాం. అలసిపోయిన దేహములతో ఉంటున్నాం, మాకు మంచి నిద్ర దయచేయండి ప్రభువా. ఎటువంటి నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్యలు లేకుండా, ఏ ఆలోచనలు, భయాలు మమ్మల్ని ఆవరించకుండా, అయ్యా ఎటువంటి దురాత్మ క్రియలు, శత్రువుల యొక్క పన్నాగాలు, దొంగల వలన ఇబ్బందులు ఏవి ఈ రాత్రిన ఏ బిడ్డ ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా కంటి నిండా సేద తీరే భాగ్యము దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా చేర్చుకొని మీ నామాన్ని స్తుతించగలిగే కృప చూపించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.